ఓం శ్రీ గురుభ్యో నమః. అనగనగనగా ఓ కథ, శ్రీకృష్ణుడు చెప్పిన నీతి కథ భారతంలో. ఒకసారి గోకులంలో పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో చిన్న చిన్న సందేహాలు వారిని వేధించాయి. అందరూ కలిసి కృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు పిల్లలు, కృష్ణ, మనం జీవితంలో ఎలా మంచివారిగా ఉండాలి, చిన్నవాళ్ళమై ఉన్నా మంచి పనులు ఎలా చేయాలి అని అడిగారు పిల్లలు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని, మీకు ఒక చిన్న కథ చెబుతాను, ఆ కథలోనే మంచి నీతి కూడా ఉంది అని చెప్పాడు. ఇక కథ ప్రారంభం. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. అది చాలా చిన్నదైనా చాలా శ్రమగా పనిచేసేది. ప్రతిరోజు ఆ చీమ ఆహారం కోసం దూరంగా వెళ్ళి చిన్న చిన్న గింజలు తెచ్చుకొని తన గూడు దగ్గర దాచేది. అదే అడవిలో ఒక పెద్ద మిడత కూడా ఉండేది. ఆ మిడత రోజంతా పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు మిడత చీమను చూసి నవ్వింది. అయ్యో చీమ, నువ్వు రోజంతా ఇలా పని చేస్తూ అలసిపోవడం ఎందుకు, ఇలా ఆనందంగా పాటలు పాడుతూ తిరగాలి కదా అని చెప్పింది. అప్పుడు చీమ ప్రశాంతంగా చెప్పింది, మిడత, ఇప్పుడు వేసవి కాలం ఉంది, కానీ త్వరలో వర్షాకాలం వస్తుంది. అప్పుడప్పుడు బయటకు వెళ్ళి ఆహారం దొరకదు, అందుకే నేను ఇప్పుడే కష్టపడుతున్నాను అని చెప్పింది. మిడత మాత్రం ఆ మాటల్ని పట్టించుకోలేదు. సరే, ఇలా గడిచింది కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం వచ్చింది. భారీ వర్షం కురిసింది. మిడతకు బయటకు వెళ్ళే అవకాశం ఆ సమయంలో చీమ మాత్రం తన గూడు లోపల సుఖంగా ఉంది. ఎందుకంటే అది ముందు చూపుతో ముందుగానే ఆహారం దాచుకుంది. ఆకలితో ఉన్న మిడత చీమ దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది, చీమ, నేను నీ మాట వినలేదు, ఇప్పుడు నాకు చాలా ఆకలి వేసింది, కొంచెం ఆహారం ఇస్తావా అని అడిగింది. చీమ దయతో ఆహారం ఇచ్చింది. మిడత తన తప్పు తెలుసుకుంది. కృష్ణుడు చెప్పిన నీతి కథ ముగిసిన తర్వాత కృష్ణుడు పిల్లల్ని చూసి ఇలా చెప్పాడు, బాలలారా, ఈ కథలోని చీమ మనకి ఒక గొప్ప పాఠం చెప్తోంది. ముందుగానే ఆలోచించడం మంచిది. కష్టపడే వాళ్ళు ఎప్పుడు కష్టాల్లో పడరు. సమయాన్ని వృధా చేయకూడదు. ఇతరులకు సహాయం చేయడం కూడా మంచి గుణం. చిన్నవాళ్ళు అయినా మీరు ఉండాలి. అప్పుడు మీ జీవితం సంతోషంగా ఉంటుంది ఎప్పుడూ కూడాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. పిల్లలందరూ ఆనందంగా ఇలా అన్నారు, కృష్ణ, మేము కూడా చీమలా కష్టపడతాం, మంచి పిల్లలుగా పేరు తెచ్చుకుంటాం. కృష్ణుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించాడు. ఆ రోజు నుండి ఆ పిల్లల సమయాన్ని వృధా చేయకుండా చక్కగా చదువుకుంటూ మంచి పనులు చేస్తూ జీవించసాగారు. అయితే ఈ కథలోని ఇతరులకు సహాయం చేయటం, ఇవే మంచి జీవితానికి మార్గాలు అని చెప్పే ఒక చక్కటి నీతి కథ. మరి ఈ వేసవిలో ఈ పిల్లలకి ఇటువంటి కథల్ని చెప్తూ ఉండండి. భావితరాలకు భవిష్యత్తుని ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు. మీ హిమబాల. మన రాధికా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీ సపోర్ట్ మాకు కావాలి. మీ అభిమాన హిమబాల. థ్యాంక్ యూ వెరీ మచ్.